కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడో అలాంటి విషయాలన్నీ కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అబ్రహాం యాత్ర కొద్ది రోజులు మనకి బ్రేకప్ అవుతుంది, కానీ ఇప్పుడు ఈరోజు అబ్రహాం యాత్ర ఏం చూడము. మొన్న బాప్తిస్మాలు తీసుకున్నారు కదా చాలామంది, అట్లాగే బాప్తిస్ము తీసుకున్నటువంటి వారికి కూడా తెలియని విషయాలు ఈరోజు మీకు చెప్తా. నేను చాలామంది తెలియదు, ఎందుకంటే ఒక ఆల్టర్నేట్గా ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఒక టీచర్కి ఒక సబ్జెక్ట్ అప్పచెప్తే ఆ సబ్జెక్ట్ అంతా కూడా ఎట్లా చెప్పాలో ప్లాన్ చేసుకుంటాడు, దాని ప్రకారం చెప్తాడు. అట్లా కాకుండా ఒక టీచర్ ఒక రోజు, ఇంకో టీచర్ ఇంకో రోజు, ఇంకో టీచర్ ఇంకో రోజు చెప్పిన అనుకోండి, ఆర్డర్ ఉంటుందా? అక్కడ ఇక్కడ నేర్చుకున్నాం మనం ఇప్పుడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒక ఆర్డర్గా నేర్పిస్తున్నాడు దేవుడు మనకి, గుర్తుపెట్టుకోండి. అందుకనే క్రమంగా రావాలి మందిరానికి, క్రమంగా వస్తే ఒక ఆర్డర్గా. స్కూల్కి తప్పించామనుకోండి ఒకరోజు, అర్థం కాదు నెక్స్ట్ డే రోజు క్లాసెస్, తెలుసా? క్రమంగా వెళ్తేనే అర్థమవుతుంది. అట్లాగే మందిరానికి కూడా మీరు ఒక క్రమంగా వస్తే చక్కగా అన్నీ అర్థమవుతాయి. ఆ ఆర్డర్గా, ఆ ఫార్మాట్లో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం మనం. ఈరోజు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుంటాం. ఇది అందరికీ ప్రాముఖ్యంగా మన బాప్తిజం తీసుకున్న వారికి, బాప్తిజం తీసుకున్న అందరికీ, బాప్తిజం తీసుకొని వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి వర్తమానాన్ని ఈరోజు మనం విందామా అందరం కూడాను? రైట్, రండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమిలకు రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 16. వచ్చేవారం అడుగుతాను, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16. ఈ రోమిలకు రాసిన పత్రికను ఎవరు రాశారు? అపోస్తులైన పౌలు అంటే రాశాడు. అర్థమవుతుందా? ఎవరు రాశారు? రోమిలకు రాసిన పత్రిక అంటే రోమా అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారికి, రోమా అనే పట్టణం. మనకు లెటర్ రాయాలి చెన్నూరులో ఉన్న ప్రజలకి కదా, మనకైతే ఎల్లక్కపేటలో ఉన్న ప్రజలకి అని రాసేవాడు మనకు రాయాల్సి వస్తే. అక్కడ రోమిలకి అంటే రోమా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాసినటువంటి పత్రిక, అది లెటర్. ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయం 20వ వచనంలో ఇలా చెప్తున్నాడు. అందరం కలిసి చదువుదాం. 16వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృపా కనికరంగల దేవుడవు, దయా దాక్షిణ్య పూర్ణుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసి అయిన దేవుడవు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం మీ పాసానికి వస్తున్నాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యం చెప్తోంది. మేము జీవించాలి, రూపాంతరం చెందాలి, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం మీతో పాటు ఉండాలయ్యా. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాము? మహా అంటే 70-80 సంవత్సరాలు. తర్వాత మేము ఎక్కడికి వెళ్తాం? అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్తామా? పరలోకంలో నిత్యత్వంలో సదాకాలము సంతోషము సమాధానం ఉండే ఆ లోకంలోకి వెళ్తామా? ఇది నిశ్చేత కలిగిన వారముగా ఉండాలి. ప్రభువా, మీరైతే మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించారు. పరలోకంలో సదాకాలము మీ సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినారు. అందుకై మీకు వందనాలు. ఇదిగో మేమంతా మీ పాసానికి వస్తున్నాము. మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు అప్పచెప్పుకుంటున్నాం. మాతో మాట్లాడమయ్యా, మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని జీవింపజేయము, మమ్మల్ని ఆదరించమయ్యా, మమ్మల్ని బలపరచుము తండ్రి. ఒక తల్లి తండ్రి ఎలాగ ఆదరిస్తారో, ఎలాగ మాట్లాడి ధైర్యం చెప్తారో అలాగా మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని రూపాంతరపరచుమయ్యా, మాకు తెలియని విషయాలు తెలియజెప్పమయ్యా. మేము అలాగ వింటాం, నడుచుకుంటాము తండ్రి. మాకు సహాయం చేయండి ఓ తండ్రి. నేనే తలపడను ఐగుడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాట మరుగుపరచండి. కేవలం నన్ను మీ నోటికి బోరగా వాడుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.
20 వచనాన్ని మరలా ఎవరైనా ఒకసారి చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతానును మన కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు దేవుడు. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మన కాళ్ళ కింద చితక దొక్కించాలి. సాతాను ఖచ్చితంగా వస్తాడు మన దగ్గరికి. వస్తే మనం ఏం చేయాలి వాడిని చెప్పండి? కాళ్ళ కింద చితక దొక్కేయాలి వాడిని. ఇది జరగాలి. ఇప్పుడు ఫస్ట్ ఆదికాండంలో ఏం జరిగింది? అవ్వ దగ్గరికి వచ్చిందా, మాట్లాడిందా, మోసం చేసిందా? అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? శాపం తెచ్చుకున్నారు. కానీ ఆమె సాతాను గనక కాళ్ళ కింద చితక దొక్కితే శాపం ఉండకపోగా. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే. ఆదాము అవ్వలు ఎవరు? దేవుని పిల్లలు. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఎవరు ఆదాము? దేవుని కుమారుడు. అవ్వ దేవుని కుమార్తె. ఇప్పుడు వాళ్ళు ఏం చేసింది? సాతాను వచ్చేసి దేవునికి దూరం చేసింది కదా. ఇప్పుడు కూడా ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత వాళ్ళంతా ఏమవుతున్నారు? దేవుని పిల్లలు అవుతున్నారు. ఎందరు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుదురో వారందరి దేవుని పిల్లలవటకు, దేవుని కుమారులవటకు అధికారం అనగా. ఈరోజు నిజంగా నువ్వు దేవుని నామందు విశ్వాసం ఉంచావా? అయితే నువ్వు కూడా ఎవరు నువ్వు? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? దేవుని కుమారునిగా మార్చబడతావు, దేవుని కుమార్తెగా మార్చబడతావు. దేవుని కుమారునివి, దేవుని కుమార్తెగా మార్చబడిన తర్వాత ఎవరు వస్తారు? ఇక సాతాను వస్తాడు. సాతాను వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? వాడి పని ఏంట? మరలా దేవునికి దూరం చేయాలా, మరలా నరకానికి తీసుకెళ్లాలా, సమస్యలలో ఉంచాలా, దుఃఖంతో ఉంచాలా, బాధలతో ఉంచాలా, శ్రమలలో ఉంచాలా, కీడు చేయాలా, నష్టం చేయాలా. ఇదే వాడి తలంపు. నువ్వు సంతోషంగా ఉండడానికి ఇష్టం లేదు. నువ్వు పరలోకంలో సదాకాలం దేవుడితో పాటు ఉండడానికి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం ఏంటి? ఆయనతో పాటు ఆ నరకంలో అగ్నిగంధకాలతో మండే గుండంలో పాలు పొందాలి. అట్లాగే ఇక్కడ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా బ్రతకాలి. అది వాడి యొక్క గోల్. అర్థమైందా? వాడి యొక్క లక్ష్యం అదే. దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేటట్టుగా చేయాలి, దేవుని శాపం నీ మీదకి వచ్చేటట్టుగా చేయాలి, నీకు నెమ్మది లేకుండా చేయాలన్నదే వాడి యొక్క గోల్, వాడి యొక్క లక్ష్యం. ఈరోజు అలాంటి వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా జయించాలి అన్నదే ప్రాముఖ్యమైంది. ఎలా జయించాలి? సాతాను యొక్క తంత్రాలు ఏంటి? సాతాన్ని వాడు మన దగ్గరికి వస్తే వాడు వేటిని ఉపయోగించుకుంటాడు, వాటిని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా వాడిని కాళ్ళ కింద చితక దొక్కేసి వాడి మీద జయం పొందాలి అన్నది మనం నేర్చుకుంటాం. అర్థమైందా? ఏం నేర్చుకోవాలి? సాతాను వస్తాడు తప్పనిసరిగా. వచ్చినప్పుడు వాడితో యుద్ధం చేయాలి, వాడి మీద గెలవాలి. ఎలా వస్తాడు? 2 కొమ్ములు పెట్టుకొని కత్తి పట్టుకొని రాడు. అందంగానే వస్తాడు వాడు. చాలా అందగాడు తెలుసా. సాతాను సినిమాలలో చూసినట్టుగా, సీరియళ్ళల్లో చూసినట్టుగా క్రూరమైనటువంటి ఫేస్ ఉండి కొమ్ములుండి అట్లా ఉండడు. సాతాను ఎలా ఉంటాడు? చాలా అందగాడు తెలుసా. మంచి దేవుని దూత. అది సాతాను పడదోయబడినటువంటి దేవుని దూత, అందమైన దూత. ఆ అందాన్ని చూసుకొనే నాకేంటి తక్కువ, అందంగా ఉన్నాను, జ్ఞానం ఎక్కువ, అన్ని దూతల కంటే జ్ఞానం ఎక్కువ, అందరికంటే అందంగా ఉన్నాను, అందరికంటే బలంగా ఉన్నాను, ఇక నేనే దేవుణ్ణి అయిపోతే కదా అనుకుంటేనే దేవుడు వాడిని పడదోసింది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా సాతాను కొమ్ములు పెట్టుకొని క్రూరంగా ఉండడు. చాలా నైస్ పర్సన్, చాలా నైస్ పర్సన్. ఆ మాటలు వింటే ఆహా ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఎంత బాగుంది అసలు నీతో పాటు ఉంటే, అసలు టైమే తెలియట్లేదు అన్నట్టుగా ఉంటుంది. మెల్లిగా స్లో పాయిజన్ వేస్తాడు మనకి. ఇక దేవునికి దూరం అయ్యేటట్టుగా, దేవుని శాపము, దేవుని ఉగ్రత మనకు వచ్చేటట్టుగా మెల్లిగా స్లో పాయిజన్ చేస్తాడు, నైస్గా చేస్తాడు. వాడిని ఎట్లా కనిపెట్టాలి? అసలు వాడు ఎప్పుడు వస్తాడు? వాడిని ఎట్లా కనిపెట్టాలి? వాడిని ఎట్లా కాళ్ళ కింద తొక్కేయాలి వాడిని? అది రోజు ప్రభు మనకి నేర్పిస్తాడు. చూద్దామా? మనం అది ఎట్లా వస్తాడంటే మనకి రోల్ మోడల్. మన రోల్ మోడల్ ఎవరు? దాన్ని జయించింది ఎవరు? ఆయన దగ్గరికే వెళ్ళాలి. సాతాన్ని కాళ్ళ కింద తొక్కింది ఎవరు? సాతాన్ని జయించింది ఎవరు? మన ప్రభు అయిన యేసు కదా. యేసు ఎలా చేశాడో అలా వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు.
మన ప్రభునేసు చెప్తాడు అంతా కూడాను. అరే అబ్బాయి, వాడు ఇలా వస్తాడరా, వాడిని ఇలా జయించాలి అని చెప్తాడు ఆయన. నేను జయించాను, మిమ్మల్ని కూడా జయించేటట్టు చేస్తా అంటాడు ఆయన. అంతేనా? అలా అంటాడనడా? నేను సాతాను జయించాను, మీరు కూడా జయించేటట్టు చేస్తాను రండి అంటాడు. వద్దామా యేసుప్రభు దగ్గరికి? సాతాను జయిస్తామా? నెమ్మదిగా ఉందామా? సమాధానంగా ఉందామా? సంతోషంగా ఉందామా? పరలోకంలో ఆయనతో పాటు సదాకాలం ఉందామా? ఎవరు ఉండాలనుకుంటే చేత్తండి. రైట్, వెరీ గుడ్. అందరికీ దేవుడు అలాగే చేయను గాక. రండి మత్తయి సువార్త, రండి యేసయ్య దగ్గరికి వెళ్దాం. ఏం జరిగిందో 4వ అధ్యాయం, లేదంటే 3వ అధ్యాయము 17వ వచనము, 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు, ఇంకా ఒక్క మాట చూద్దానన్న, 16 నుంచి చూద్దాము. 16 నుంచి నేను చదువుతాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నాడు, ఒడ్డుకొచ్చినాడు, ఆకాశం తెరవబడింది, స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇలాగే దేవుడు నీ గురించి నా గురించి అనాలి. ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనాలి. మనమైన పిల్లలమా కాదా? బాప్తిసం తీసుకున్నావంటే ఆయన కుమారుడు అయితేనే బాప్తిజంలో పాలు పొందుతావు, లేకుంటే పొందాం. ఇంకా అనుమానంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎవరు నిజంగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. నేను దేవుని కుమారునైనా, తొందరగా నాకు బాప్తిజం ఇవ్వండి అంటారు, ఇచ్చేయండి అంటారు, తొందర పెడతారు. క్రీస్తునందున్న వాళ్ళు మాత్రమే, రక్షించబడిన వారు మాత్రమే తొందరగా ఆయన దగ్గరికి వచ్చి, సేవకుడి దగ్గరికి వచ్చి, నాకు బాప్తిజం ఇచ్చేయండి, నేను రక్షించబడ్డాను, ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, నేను ఆయన కుమారునైనాను, ఆయన కుమార్తెనైనా అని చెప్పేసి తొందర పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయన కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. పరిశుద్ధ ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? అరణ్యంలోకి తీసుకొని పోబడ్డాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత 40 days 40 రోజులు అయింది. ఈ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ తినలేదు, ఉపవాసమే ఉన్నాడు. అవునా? ఏం జరుగుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. ఇది ఛాన్స్ సాతానికి, ఇది ఛాన్స్ సాతానికి. సాతాను ఏం తినకుండా ఆకలితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటిది? యేసుక్రీస్తు ప్రాబ్లం ఏంటిది? ఆకలి ఉంది, తట్టుకోలేని ఆకలి ఉంది, భయంకరంగా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆహారం కావాలి. సాతానికి అవకాశం దొరికింది, సాతాను వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా. అవును, నేను దేవుని కుమారుడినే. అట్లయితే అక్కడ రాళ్ళు ఉన్నాయి, వాటిని రొట్టెలుగా చేసుకో, తినేసేయి. ఏమంటున్నాడు? ఆకలి అవుతుంది కదా నీకు, ఆకలి అవుతుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు దేవుని కుమారునివి కాబట్టి ఆ రాళ్ళని రొట్టెలగినట్లు చేసి తినేసేయి అని చెప్పాడు అన్నట్టు. శోధన, ఇది శోధన, ఇది పరీక్ష. సాతాను వచ్చి అలాగ మాట్లాడతాడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి కూడా, నువ్వు చాలా రోగంతో ఉన్నావు అనుకుందాం, చాలా రోగంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, ఏం తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, ఏమి తగ్గుతలేదు, ఇంకా రోగం అట్లాగే ఉంది. రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, రోగం వచ్చింది, రోగంతో బాధపడుతున్నావు, 5-6 నెలలైంది, ఇంకా రోగం తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సాతాను నీ దగ్గరికి వస్తాడు. లాజరు, రోగం తగ్గట్లేదు కదా, ఇదిగోరా, అక్కడ మంత్రగాడు ఉన్నాడు, తంత్రగాడు ఉన్నాడు, అల్లు పట్టించడం రా అంటాడు.
నీ బలహీనత ఏంతో ఆ బలహీనతను వాడుకుంటాడు. ఇది మనం కనిపెట్టాల్సింది. నీ బలహీనత ఏంటి? రోగం బాగా కావాలా, బాధతో ఉన్నావు, రోగం బాధతో ఉన్నావు, దాని మీదనే వాడు ప్రయోగం చేస్తాడు. ఇక దాని మీదనే వాడు పాపము చేసేటట్టుగా చేస్తాడు, దేవునికి వ్యతిరేకంగా చేసేటట్టు చేస్తాడు. భార్యాభర్తలు కూడా గొడవ పడ్డారనుకుందాం, ఇద్దరు గొడవ అయింది, అది బలహీనత. భార్య దగ్గరికి వెళ్ళి ఇటెక్కిస్తాడు, భర్త దగ్గరికి వెళ్ళి అటెక్కిచ్చేస్తాడు. బలహీనత. వాళ్ళ సమస్య వచ్చిందిగా, ఆ సమస్యని మంచిగా సద్వినియోగం చేసుకుంటాడు. భార్య దగ్గరికి వెళ్ళేసి ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడు తెలుసా, ఎవరు వచ్చి చెప్తారు? ఎవరో కాదు, చుట్టుపక్కల అవలక్కలు అమ్మలక్కలే వచ్చి చెప్తారు. వాళ్ళని చక్కగా ఉపయోగించుకుంటాడు సాతాను. ఇటు భర్తకు కూడా వచ్చి చెప్తాడు. సమస్య వచ్చినప్పుడు జాగ్రత్త, బాధతో ఉన్నప్పుడు జాగ్రత్త, అక్కరతో ఉన్నప్పుడు జాగ్రత్త, కన్నీటితో ఉన్నప్పుడు జాగ్రత్త, వేదనతో ఉన్నప్పుడు జాగ్రత్త. అప్పుడు వస్తాడు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు, దాన్నే ఆధారం చేసుకొని నిన్ను శోధించడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ వాడికి అవకాశం ఇచ్చావా, ఇక నెమ్మదే ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాబ్లం ఏంటిది? ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? రొట్టెలు కావాలా. రొట్టెలు రాళ్ళు రొట్టెలు అయితే అని యేసుప్రభుకు తెలియదా? చేసుకోలేడా? లేకుంటే ఆకలి అవుతుంది భోజనం వెళ్ళి చేయలేడా? కాదు. ఆలోచనలు కలుగజేస్తాడు మనకి సాతాను, వేరే ఆలోచనలు కలుగజేస్తాడు సాతాను. మంచి వాళ్ళు అయితే ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు మనమే అనుకోండి, యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు, మనమే మంచి వాళ్ళం అనుకోండి, ఏం చెప్తాం? భోజనం తీసుకెళ్ళి తినమంటాం, అవునా? మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారు? సహాయం చేస్తారు, వెళ్ళి ప్రశ్నించరు. కానీ అదే చెడ్డోళ్ళు అయితే, ఓ లాజరు నిన్న అంత అంటదానా, అసలు నీకు ఎప్పుడైనా టైంకి భోజనం పెట్టిందా నీ భార్య? కదా. ఎవరంటారు అట్లా చెప్పండి? సాతాను సంబంధులు అంటారు. కానీ మంచి వాళ్ళైతే ఏమంటారు? అట్లా ప్రశ్నిస్తారా? అట్లా అడుగుతారా? అడగరు. పోనీలే ఒక్కసారికి నేను చెప్తానులే, నచ్చ చెప్తానులే అంటారు. ఈ క్వశ్చన్స్ని మనం పరీక్షించాలా. వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? మనకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటాను? ఓ లాజరు ఆమె అట్లా అంటదా నిన్ను, సంగతి చెప్తా మాకు, నేను పిలిపిస్తాగామని. ఇప్పుడు నేను లాజర్కి ఏం చేస్తున్నా? సపోర్ట్ అనుకుంటాను. లాజర్ ఏమనుకుంటాడు? సపోర్ట్ అనుకుంటాడు. నిన్ను అట్లా అంటాడా ఆయన? అట్లా అంటాడా? అన్ని మాట్లాడినాడా? అవును, నేను కూడా విన్నాను ఒకసారి నీ గురించి చెడ్డగా మాట్లాడుతా అంటే. ఎట్లా అంటాడు చూద్దాం మాకు, నేను మీకున్నా, నేను నీకే కాదు నాతో పెద్ద బలగం ఉంది, నీకు సపోర్ట్ అవుతా లాజరు అంట. ఇప్పుడు అనుకుంటాడు ఆయన, లాజర్ అనుకుంటాడు నాకు సపోర్ట్ అవుతాడని. కాదు, వ్యతిరేకం చేస్తున్నాడు. క్వశ్చనింగ్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనకు సపోర్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, ఏం చేయడం కొరకు మాట్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనము. సాతాను అలాగే వస్తుంది. నీ సమస్యను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ వేదనను బట్టి ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తే తప్ప తెంపే ప్రయత్నం చేయదు. ఇది కనిపెట్టగలగాలి. కనిపెడదామా? ప్రాముఖ్యంగా భార్యాభర్తలు ఉన్నారు, ఎవరో వచ్చి చెప్తా ఉంటే జాగ్రత్త. నీ పిల్లల కొరకు వేరే ఎవరో వచ్చి చెప్తారు, జాగ్రత్త. మీ అన్నదమ్ముల కొరకు ఎవరో వచ్చి చెప్తారు, జాగ్రత్త. అక్క చెల్లెల కొరకు వేరే వాళ్ళు వచ్చి చెప్తారు, జాగ్రత్త. పసిగట్టాలి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో గొడవ పెట్టాలని చూస్తాడు సాతాను. నెమ్మది లేకుండా చేస్తాడు సాతాను. వాళ్ళ మాటల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. అన్నదమ్ముల మధ్యలో సమస్య వచ్చిందా? అక్క చెల్లెల మధ్యలో సమస్య వచ్చిందా? తండ్రి కొడుకుల మధ్యలో సమస్య వచ్చిందా? తల్లి కూతుర్ల మధ్యలో సమస్య వచ్చిందా? అత్త కోడల మధ్యలో సమస్య వచ్చిందా? దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఎలాబరేట్ చేస్తాడు. ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యను ఇంకా పెంపొందించేవాడిగా చేస్తాడు. ఆ సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడి మాటల్ని కనిపెట్టాలి. ఏం జరుగుతుందో ఆలోచన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాడికి ఎలా సమాధానం చెప్పాడు చూడండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను.
ఫస్ట్ పరీక్ష. వాడు పెట్టేది ఏంటిది? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి పాయింట్? నీ సమస్యను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ వేదనను బట్టి అక్కడ వాడు ఉపయోగించుకొని నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను శోధిస్తాడు, నిన్ను పాపంలో పడేటట్టు చేస్తాడు. యేసుక్రీస్తు యొక్క ప్రాబ్లం ఏంటంటే ఆకలి. ఆ ఆకలిని బట్టి వాడు దేవుణ్ణి శోధిస్తున్నాడు, పాపములో పడేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే ప్రేరేపిస్తాడు. ఇది ఫస్ట్ది. కాబట్టి అలాగ చేయకండి, అలాగ చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ వాడిని జయించాడు? అవును, నువ్వు అన్నది వాస్తవమే. నేను రొట్టెలను చేయగలను, ఆ బండల్ని రొట్టెలుగా ఎవరంటే చేయగలను. మనిషి బ్రతకాలంటే రొట్టెలు కాదు. మనుషుడు బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? రొట్టెలతోని మనిషి బ్రతకడు, దేవుని వాక్యముతోని బ్రతుకుతాడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నిన్ను బ్రతికించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన వాక్యము తెరిచి చదువు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకోడు. అక్రత ఏది, బాధ ఏది, సమస్య ఏది, అవన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజు వాక్యం చదువుతావా? ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీ అవసరాలు తీరుస్తుంది. ఆ వాక్యం నిన్ను ఓదారుస్తుంది. ఆ వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యాన్ని నీ హృదయాన్ని తెప్పరిల్లు చేస్తుంది, సంతోషంతో నింపుతుంది, నిన్ను ఆదరించి బలపరుస్తుంది. అది ఆ వాక్యం చెంతకి రా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఏది చెప్పినా కూడా ఎక్కడికి రావాలా? దేవుని వాక్యం చెంతకి రావాలి, వాక్యం చెంతకి రావాలి. వస్తారా? ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సాతాను శోధించినప్పుడు వాక్యంతోని వాడికి సమాధానం చెప్పేవారంగా ఉండాలి. వాక్య ప్రకారముగా ఆలోచన చేసేవారంగా ఉండాలి. ప్రభు యొక్క అవసరత ఏంటంటే ఆకలి. ఆ ఆకలి తీరాలంటే ప్రభు ఆన్సర్ ఏమని చెప్పాడు? నేను బ్రతికేది ఈ రొట్టెలతోని కాదు, మనుషుడు బ్రతికేది దేవుని వాక్యంతోని బ్రతుకుతాడు అని చెప్పాడు. నువ్వు కూడా, నేను కూడా మనకొచ్చిన సమస్యను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలో, అప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకోవాలో అది చెప్తాడు దేవుడు. నేను అలాగే చేస్తాను ప్రభువా, ఇది సమస్య కదా, ఇది ఇబ్బంది కదా, నువ్వేం చెప్తావు ఈ విషయంలో? సాతాను వచ్చి చెప్పడం కాదు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనకు డిసిషన్ ఎవరు చేయాలా? నిర్ణయం ఎవరు తీసుకోవాలా? ఎవరు ఆలోచన చెప్పాలా? ఆయన దగ్గరికి వస్తే నీ సమస్య క్లోజ్ అవుతుంది. కానీ సాతాను దగ్గరికి వెళ్తే సమస్య పెరుగుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, ఆయన వాక్యాన్ని తీయండి, ప్రభు మీద ఆధారపడండి. ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శోధనను అలాగ జయించవచ్చు. మొదటిది. రెండవ మాట చూద్దాము, 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దోముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. నువ్వు దేవుని కుమారుని కదా, ఇది మాటను పట్టుకోండి. నువ్వు దేవుని కుమారుని కదా, ఓకే అయినావు కదా, మరి ఏంటి అన్ని కష్టాలే ఉన్నాయి నీకు? అన్ని కష్టాలే ఉన్నాయి కదా, అన్ని బాధలే ఉన్నాయి కదా, అన్ని ఇరుకులే కదా, అన్ని సమస్యలే కదా, అన్ని అప్పులే కదా, అన్ని నిందలే కదా, అన్ని అవమానాలే కదా, అన్ని రోగాలే కదా అని మాట్లాడతాడు. అవహేళన మాటలు చేస్తాడు, దేవుణ్ణి శోధించేటట్టుగా చేస్తాడు. దేవుని నువ్వు శోధించేటట్టుగా చేస్తాడు. అవును కదా, దేవుని కుమారునైనా కదా, దేవుని కుమారుని కాకముందే మంచిగా ఉండే నా జీవితం. దేవుని కుమారుని అయిన తర్వాత ఇప్పుడు ఎట్లయింది? సమస్యలు పెరిగిపోయాయి, బాధలు పెరిగిపోయాయి, అప్పులు పెరిగిపోయాయి, నిందలు అవమానాలు పెరిగిపోయాయి. అర్థమైందా? దేవుని నమ్ముకుంటే పెరుగుతాయి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే తగ్గవు. ఆస్తిపాస్తులు ఏం రావు, కానీ ఏమొస్తుంది? నిత్య రక్షణ వస్తుంది, పరలోకంలో సదాకాలం ఉండే ధన్యత వస్తుంది, హృదయం నిండా సంతోషం ఉంటుంది, హృదయం నిండా సమాధానం ఉంటుంది. తినడానికి తిండి ఉండకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట ఉండకపోవచ్చు, ఉండడానికి ఇల్లు ఉండకపోవచ్చు, కానీ హృదయం నిండా సంతోషం ఉంటుంది. ఇది వస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే. అంటే ఆస్తిపాస్తులు రావచ్చు, రాకపోవచ్చు, కలగొచ్చు, కలగకపోవచ్చు, కానీ హృదయం నిండా సంతోషము సమాధానంతో ఉంటాం. ప్రభు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తాం, ప్రభుతో పాటు ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ వస్తుంది. ఒకనికి కలిమి విస్తరించట చేత వాడి జీవానికి మూలము కాదు అని రాయబడింది. డబ్బు బాగా వస్తుంది అనుకోండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత
డబ్బు బాగా వస్తుంది అనుకోండి, ఓ వాడు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, వాడు పరలోకంలో ఉంటాడా? కాదు. ఒకనికి కలిమి విస్తరించట చేత అంటే డబ్బు బాగా వస్తా ఉంటే వాడిని దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు, వాడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడని అర్థం కాదు. వాడు చాలా కష్టాలు వస్తున్నాయి దేవుని నమ్ముకున్న తర్వాత, రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, వాడు చాలా పాపం చేస్తున్నాడు దేవుని నమ్ముకున్న తర్వాత కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, రికగ్నైజ్ చేయండి. చర్చికి వచ్చేటటువంటి వాళ్ళని ఎవరు కూడా కష్టాలు వచ్చిన వాళ్ళు పాపం చేస్తున్నారని, బాగా డబ్బు వచ్చే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారని అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభుని శోధించేటటువంటి విషయం ఏంటంటే, ఏమంటున్నాడు సాతాను వచ్చేసి, నువ్వు దేవుని కుమారుడైతే క్రిందికి దునుకు, దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్తున్నాడు. శోధించేటట్టుగా, దేవుణ్ణి శోధించేటట్టుగా ప్రేరేపిస్తాడు. నువ్వు దేవునివి కదా, నాకెందుకు ఇవ్వవు ఇలాగా? నువ్వు దేవునివి కదా, నాకెందుకు ఈ కష్టాలు? నువ్వు దేవునివి కదా, నాకెందుకు ఇలా జరుగుతోంది అని అడగద్దు. నీ కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, వేదన వచ్చిందా, రోగం వచ్చిందా, దేవుణ్ణి శోధించే స్థితిలోనికి వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు శోధించకూడదు. శోధించి ఏం చేసినారు? అడవిలో రాలిపోయినారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుణ్ణి శోధించి రాలిపోయినారు. అది సాతాను అలాగ నిన్ను ప్రేరేపిస్తుంది. వింటున్నారా? శోధనకి గురి ఎక్కడ? శ్రమ, దుఃఖము, బాధ, అవమానము, నిందలు వచ్చినప్పుడు చాలామంది నిన్ను ప్రశ్నిస్తారు. ఇక చాలామంది నిన్ను నన్ను అంటారు. ఇక అన్నప్పుడు మన హృదయంలో ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాల? యేసుక్రీస్తు ప్రభు ఏదైతే అన్నాడో అదే మనం అనగాలి. చూడండి, చదవండి. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని, శోధించొద్దు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. సాతాను వచ్చి దేవుణ్ణి శోధించేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తే మనం దేవుణ్ణి శోధించొద్దు, దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడు మంచి చేస్తాడా, కీడు చేస్తాడా? ఏ తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లలకు కీడు చేస్తారా, నష్టం చేస్తారా? వారు ఆకలితో ఉండి పిల్లలకు పెట్టాలని చూస్తారు. మరి మనమే అట్లా ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకెందుకు కీడు చేస్తాడు? ఎందుకు నష్టం చేస్తాడు? ఆ నష్టానికి, ఆ బాధకి, ఆ దుఃఖానికి కారణం యేసుక్రీస్తు ప్రభు కాదు. ఒకవేళ మనం పరీక్షించబడుతున్నామేమో, ఒకవేళ పాపానికి సంబంధించిన శిక్ష భరిస్తున్నామేమో, అది సమయం, కొంత సమయమే. ఆ సమయం తర్వాత దేవుడు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు, గొప్ప నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుణ్ణి శోధించొద్దు. రెండవది ఏంటి? దేవుణ్ణి శోధించొద్దు. నువ్వు క్రైస్తవుని కదా, నీకెందుకు ఇట్లా నష్టాలు జరుగుతున్నాయి అని ఎవరైనా అనుకో, అది దేవుడి ఇష్టం. దేవుడు నన్ను ప్రేమించేవాడు. అది నీ కష్టంగా, నీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకైతే ఏం బాధ లేదు, నేను నేర్చుకుంటున్నాను అని అడగాలి. సాతాను ఏం చేస్తాడు? దేవుణ్ణి శోధించేటట్టుగా, దేవుని మీద నువ్వు ఆయాసపడేటట్టుగా ప్రేరేపిస్తే అలాగ చేయకూడదు. రెండవది. మూడవది చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినలా వీటినన్నింటినీ నీకిచ్చుదునని ఎంతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపలను అని వ్రాయబడి ఉన్నదనను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళా సాతాను? మూడో పరీక్ష. ఫస్ట్ది ఏంటిది? నీ అవసరత ఎరిగి వచ్చి గొడవ పెట్టాలని చూస్తాడు, ఇంకా విడిపోయేటట్టుగా చేస్తాడు కదా. రెండవది ఏంటిది? నిన్ను దేవుణ్ణి శోధించేటట్టుగా చేస్తాడు. దేవుని మీదనే నువ్వు దేవుని తిట్టేటట్టుగా, దేవుని శోధించేటట్టుగా చేస్తాడు. చేయొద్దు అట్లాగా. మూడోది ఏంటిది? ఎన్ని కష్టాలే బాబు నీకు, ఇంత బాగా ఏం వద్దా, నీకు ఆస్తిపాస్తులు ఏం వద్దా? చూడు వాడు కార్లు తిరుగుతున్నాడు, చూడు వాడు బిల్డింగ్స్ కట్టుకుంటున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, నువ్వేమి ఇట్లాగే ఉన్నావు, ఎందుకు రా నా దగ్గరికి, నాకు మొక్కు, కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు అన్నీ ఇచ్చేస్తా అంటాడు. ఇది మూడవ శోధన. రా, ఇంకెంతకాలం ఈ దరిద్రంగా బతుకుతావు, ఇంకా ఎంతకాలం దరిద్రునిగా మారుతావు, ఇంకా ఎంతకాలం ఈ అప్పుల ఊబిలో ఉంటావు, రా నా దగ్గరికి,
నాకు మొక్కు, డబ్బులన్నీ ఇచ్చేస్తాను నేను, నీకు బంగారం ఇస్తాను, భూములు ఇస్తాను, బిల్డింగ్లు ఇస్తాను అని అంటాడు. నాకు మొక్కు అంటాడు. ఇప్పుడు దేవుని కుమారుడైతే మొక్కుతాడా? ఇది 3వ శోధన. వాస్తవానికి దేవుణ్ణి నమ్ముకున్న వారి కంటే దేవుణ్ణి నమ్ముకొని వారే ఆస్తిపాస్తులు సంపాదించుకుంటలేరా? అవునా కాదా? వాడు అదే చూపిస్తాడు. చూడు, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీకేం లేదు, కానీ యేసుప్రభువుని నమ్ముకున్నాడా? లేదు, నమ్ముకోలేదు. చూడు ఆయన ఎంతగా డెవలప్ అవుతున్నాడు. చూడు, వాడిని ఎవరు డెవలప్ చేస్తారనుకుంటున్నావు? నేనే. నిన్ను కూడా డెవలప్ చేస్తారా? నా దగ్గరికి వచ్చి నాకు మొక్కు, నాకు పూజ చేయి, నన్ను ఆరాధించు అని అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? వాస్తవమే కదా. నీకు డబ్బు కావాలా, నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలైతే సాతానా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ప్రభు అయిన యేసు ప్రభువుకు తప్ప నేను ఎవ్వరికి మొక్కను. పరలోకంలో నిత్యత్వంలో నేను ఉండాలి. ఈరోజు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? డబ్బు కావాలని నీకు మొక్కాను అనుకో, ఆస్తిపాస్తులు కావాలని నీకు మొక్కాను అనుకో, ఈరోజు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఒకడు అట్లాగే ఉన్నాడు బైబిల్లో. దేవుడు చెప్తాడు, పంట పొలాలు వేసాడు, విత్తనాలు వేసాడు, ఎంత వండిందంటే అసలు ఇంకా బ్రహ్మాండమైన పంట, అసలు ఎప్పుడు పండలేదు. అంటే ఉదాహరణకి ఒక 100 ఎకరాల పొలం ఉంటే ఎంత పండుతుందో దానికి 100 రెట్లు పండింది. గుమ్ముల నిండా ధాన్యమే. గరిసెలు సపరేట్గా ఇండ్లు కట్టించాడు, సపరేట్గా అవన్నీ కట్టించేసేసి అవన్నీ నింపుకొని సాయంత్రం వెళ్ళాడు, అవన్నీ చూస్తున్నాడు. ఆహా, ఏమి వైభవము, ఏమి పంట! ఆశ్చర్యపోయి అంటున్నాడు, నా ప్రాణమా ఇదంతా నీదే, తిని తాగు సుఖించు అంటున్నాడు ప్రాణంతోని. ఎంత సంతోషంగా చెప్తున్నాడు చెప్పండి. అంతా ఆయనదే మొత్తం టోటల్గా. గుమ్మల నిండా వడ్లు, ధాన్యము అన్నీ ఉన్నాయి, డబ్బులు అన్నీ వచ్చేసాయి. ఇక అవన్నీ చూసుకుంటూ అంటున్నాడు, నా ప్రాణమా తిని తాగు సంతోషించు సుఖించు ఆనందించు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అసలు వాడితోని? రేపిచ్చోడా, ఈరోజే నీ ప్రాణం తీసేసుకుంటే అవన్నీ ఏమవుతాయి? ఈరోజే నీ ప్రాణాన్ని తీసేస్తా అవన్నీ ఏమవుతారా? తీసేస్తారా? తీసాడా ప్రభు? ఈరోజే ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? డబ్బు మీద ఉందా గురి? ఆస్తిపాస్తుల మీద ఉందా గురి? ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలని చెప్పేసి గురి కలిగి ఉన్నావా? దేవుని చెంత పరిశుద్ధంగా ఉండాలన్నావా? ఎవరికి మొక్కుతున్నావు నువ్వు ఈరోజు? ఎవరిని ఆరాధిస్తున్నావు ఈరోజు? ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు? ఎవరి వైపు చూస్తున్నావు ఈరోజు నువ్వు? దేవుడు ఈ రాత్రే, ఇప్పుడే, ఈ క్షణమే నీ ప్రాణాన్ని అడిగితే, నీ ప్రాణాన్ని తీసేస్తే ఎక్కడికి వెళ్తావు? సాతానా, ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు ఆస్తిపాస్తులు అవసరం లేదు, నా ప్రభు నాకు కావాలి, ఆయన మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఇక్కడికి వెళ్ళు అనాలా? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు ఈ లోకంలో? 70-80 సంవత్సరాలు. ఇంకా కొంత సమయం అయిపోయింది, ఇంకో మహా అంటే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల తర్వాత జీవితం లేదా? జీవితం ఉంది. ఈ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ పరలోకానికి వెళితే ప్రభు దగ్గర సదాకాలం ఉంటుంది. ఈ ఆత్మ ఇలాగే ప్రభుని ఎరగక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే నరకానికి వెళ్తావు, యుగ యుగాలు అక్కడ కాలిపోతావు. జాగ్రత్త. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ రక్షించబడలేదా? అయితే ప్రభు సన్నిధికి రా. నువ్వు ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఆలోచన చెయ్యి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, యేసయ్యా నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు, నేను సదాకాలం నీ దగ్గర ఉండమే కావాలంటే ఈ రోజే ప్రభు నిన్ను క్షమిస్తాడు, రక్షణ ఇస్తాడు. ఒకవేళ రక్షించబడ్డావా? బాప్తిజం కూడా తీసుకున్నావా? అయితే ఈ 3 విషయాలలో సాతాను నిన్ను శోధిస్తాడు, నీ అవసరాలలో శోధిస్తాడు. శోధించినప్పుడు నువ్వు ఎలాగా వాడిని జయించాలా? ఎలా జయించాలి చెప్పండి? వాక్యం చెంతకి రావాలి, వాక్యంతోనే వాడికి సమాధానం చెప్పాలి. ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారమే మనం చేయాలి. ఇక్కడైతే ప్రభు యేసుక్రీస్తుల వారికి సమస్య అంటే ఆకలి అవుతుంది. ప్రభు ఏమన్నాడు? రొట్టెలతోని కాదు బ్రతికేది నేను, దేవుని వాక్యంతోని, వాక్యం చెప్తుంది అలాగా అని చెప్పాడు. సమస్య వచ్చింది, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలా చేశానని చెప్పాలా? అర్థమవుందా? వస్తాయి భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఆ వాక్యం ఎట్లా చెప్తుందో నువ్వు అలా చేస్తే చాలు. ఈరోజు ఏంటి? గణతంత్ర దినోత్సవం.
కదా, మన రాజ్యాంగం చెప్పినట్టుగానే మనం ఇక్కడ తీర్పు జరుగుతుంది. నీకు శిక్ష విధించాలన్నా లేదంటే మరి ఏదైనా చేయాలన్నా దేని ప్రకారంగా ఆ రాజ్యం చేసిన ప్రకారంగానే మనకు తీర్పు జరుగుతుంది కదా ఇక్కడ. అట్లాగే మనం కూడా మనకు వచ్చిన సమస్యల ప్రకారం మనం తీర్పు జరగాలంటే ఎక్కడికి రావాలా? వాక్యం చెంతకు రావాలా. మనకిదే రాజ్యాంగం, మనకిదే ధర్మశాస్త్రము, దీని ప్రకారము మనం చేయాలా. అది నేర్చుకో ఈరోజు. రెండవది ఏంటి? దేవుణ్ణి శోధించొద్దు, దేవునికి ఎదురు తిరగొద్దు. సాతాను ఎదురు తిరిగేటట్టుగా శోధించేటట్టుగా చేస్తాడు, చేయొద్దు. మూడవది ఏంటి? ఇక్కడ ఈ లోకం మీద గురి కలిగి ఉండద్దు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీవెరగవా అంటాడు. ఈ లోకంతో స్నేహం చేయొద్దు. ఈ లోకం మీద ఆశలు పెట్టుకోవచ్చు. వాడు పబ్బులలో తిరుగుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తానంటే దేవునికి విరోధి అవుతావు, జాగ్రత్త. ఆస్తిపాస్తులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఎంజాయ్ చేస్తా అంటే ఈ రోజే నీ ప్రాణాన్ని అడుగుతాడు, జాగ్రత్త, ఎక్కడికి వెళ్తాను? పరలోకంలో సదాకాలం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ 3 రకాలుగా సాతాను నిన్ను శోధించి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకొని వెళ్తాడు. వీటిని జయించాలా వద్దా? జయిస్తావా? వచ్చాయా నీకు ఇలాంటి సమస్యలు? వచ్చాయా? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా చేసావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎక్కడైనా శనిగావా? లోకం వైపు చూసావా? నీ లక్షణాలన్నీ ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంది? ఈరోజు ఒప్పుకో. నిజంగా సమస్యలు వచ్చినప్పుడు సాతాన్ని ఆశ్రయించినావేమో, దేవుణ్ణి దూషించినావేమో, దేవుని సనిగినావేమో. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి, నా కుమారుడా అలాగ చేయకిక, నా కుమార్తె అలాగ మాట్లాడకిక, నా వైపు చూడు, నేను నీకున్నాను. ప్రభు ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు దెబ్బలు తిన్న దేవుడు, నీ కొరకు అవమానం భరించిన దేవుడు నీకు నష్టాన్ని కీడుని ఎందుకు చేస్తాడు? చేయలేదు. మేలు చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మేలును ఉద్దేశించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన చెంతకు రా, ఆయన వైపు చూడు. సమస్త మార్గాలన్నీ సరళం చేస్తాడాయన, నెమ్మదినిస్తాడాయన, సమాధానం ఇస్తాడాయన, పరలోకాలు ఉండే గొప్ప ధన్యతను ప్రభుత్వం. మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాం.